నాకు చేతబడి చేశారంటూ సంచలన కామెంట్స్ చేశారు హీరోయిన్ నందిని రాయ్. తెలుగు చిత్ర పరిశ్రమకు నందిని రాయ్ సుపరిచితమే. మోడలింగ్ రంగంలో తనదైన ముద్ర వేసి ఆ తర్వాత వెండితెరపై తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. అందం, అభినయం కలగలిపిన నందిని రాయ్ అనేక సినిమాల్లో నటించింది. మోడలింగ్ రంగంలో రాణించిన నందిని అనేక బ్రాండ్లకు అంబాసిడర్గా వ్యవహరించింది. ఆమె గ్లామరస్ లుక్స్, ఆత్మవిశ్వాసం ఆమెను త్వరగానే ప్రేక్షకుల దృష్టికి తెచ్చాయి. ఈ గుర్తింపు ఆమెకు సినిమాల్లో అవకాశాలను తెచ్చిపెట్టింది. తొలి రోజుల్లో చిన్న చిన్న పాత్రల్లో మెరిసిన తన నటనతో ప్రత్యేకతను చాటుకుంది. నందిని కెరీర్లో బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షో ఓ కీలక మలుపు. ఈ షో ద్వారా ఆమె వ్యక్తిత్వం, నిజాయితీ మరియు ఆట పట్ల ఆమెకున్న అంకితభావం ప్రేక్షకులకు మరింత దగ్గర చేశాయి. బిగ్ బాస్ హౌస్లో ఆమె ప్రయాణం ఆమెకు భారీ ఫాలోయింగ్ని తెచ్చిపెట్టింది. ఈ షో తర్వాత ఆమె సినిమా అవకాశాలు మరింత పెంచుకుంది. ప్రస్తుతం ఓటీటీ ప్లాట్ఫామ్లలో నందిని రాయ్ బాగా బిజీగా ఉంది. వెబ్ సిరీస్లలో ఆమె నటనకు మంచి ప్రశంసలు లభిస్తున్నాయి. ముఖ్యంగా మెట్రో కథలు, లవ్ అండ్ డిగ్రీస్ వంటి సిరీస్లలో ఆమె నటన విమర్శకుల ప్రశంసలు అందుకుంది. విభిన్న పాత్రల్లో ఒదిగిపోతూ తన నటనా పరిధిని విస్తరించుకుంటూ ఆమె ఓటీటీ ప్రేక్షకులకు చేరువవుతోంది. గ్లామరస్ పాత్రలకే పరిమితం కాకుండా నటనకు ఆస్కారం ఉన్న పాత్రలను ఎంచుకుంటూ తన ప్రతిభను నిరూపించుకుంటోంది. నందిని రాయ్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్, వ్యక్తిగత జీవితంలో ఎదుర్కొన్న ఒక భయానక అనుభవాన్ని పంచుకుంది. తన సినిమా కెరీర్ డల్ అయిన దశలో తనపై చేతబడి చేశారని అనుమానాలు వ్యక్తం చేస్తూ ఆ నెగటివ్ ఎనర్జీ తన జీవితాన్ని ఎలా ప్రభావితం చేసిందో వివరించింది. 2017-18 సమయంలో నా సినిమా కెరీర్ బాగా డల్ అయిపోయింది. ఒకానొక దశలో డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను. ఏం జరుగుతుందో నాకు అర్థం కాలేదని నందిని తన బాధను వ్యక్తం చేసింది. ఒకసారి నేను నా ఫ్రెండ్స్తో గోవాకు వెళ్ళిన టైంలో ఓ నెగటివ్ ఎనర్జీ నన్ను కమ్మేసింది. గోవాలో ఫ్రెండ్స్తో కలిసి పార్టీకి వెళ్ళాను. అక్కడ బీచ్ వద్ద హ్యాపీగా అందరం హ్యాంగ్ అవుతూ కూర్చున్నాం. అయితే బీచ్ వాటర్లో ఓ క్లాత్ నా కాలికి తగిలితే దాన్ని విదిలించేశాను. కానీ మళ్ళీ అది కాలికి తగలటంతో క్లాత్ విప్పి చూసి ఒక్కసారిగా షాక్ అయిపోయానని నందిని వివరించింది. ఆ నెగటివ్ ఎనర్జీ నుంచి బయటపడేందుకు నాకు సుమారు 2 ఏళ్లు పట్టింది. ఆ టైంలో నేను ఏ సినిమా కూడా చేయలేకపోయాను అంటూ నందిని తన భయానక అనుభవాలను పంచుకుంది. ఈ ఘటన తన కెరీర్ని కూడా తీవ్రంగా దెబ్బతీసిందని ఆమె అభిప్రాయపడింది.